రాష్ట్ర విభజన నిరసిస్తూ ప్రకాశం జిల్లాలో ఆందోళనలు జోరందుకున్నాయి. ప్రకాశం జిల్లా చీరాలలో సమైక్యాంధ్రను కోరుతూ విద్యార్థి ఉద్యోగ ఐకాస నేతలు భారీ ప్రదర్శన నిర్వహించారు. చీరాల విఠల్ నగర్ వద్ద ప్రారంభమైన ప్రదర్శన పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. గడియార స్తంభం కూడలిలో సోనియాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ప్రకాశం జిల్లాలో తాజా పరిస్థితి మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేష్, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? రవీంద్ర గారు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఇప్పుడిప్పుడే ధర్నా ప్రచారాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస గారు మంగమూరు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గంట పాటు రోడ్డు మీద బైఠాయించడంతో వాహనాలు రాకపోకలు పూర్తిగా ఆగిపోయి, అదేవిధంగా చీరాల ఎమ్మెల్యే ఆమంతి కృష్ణమోహన్ దేశాయపేట నుంచి చీరాలకు పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా కనిగిరిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ ఇప్పటికే తన పదవికి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేశారు. అదేవిధంగా ఇప్పుడే పట్టణం వ్యాప్తంగా మొత్తము కళాశాల విద్యార్థి ఉద్యోగులు తమ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనలు ఉద్యమాలు చేస్తున్నారు. రవీంద్ర, ధన్యవాదాలు ఓబులేష్.